ముఖ్య అతిథిగా వచ్చేసిన మా ఐజీ గారు శ్రీ చంద్రశేఖర్ ఐపీఎస్ గారు, తర్వాత ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు, ఎంపీ గారు రఘునందరావు గారు, తర్వాత మన కలెక్టర్ గారు రామదాస్ గారు, తర్వాత మన లోకల్ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు రోహిత్ గారు, తర్వాత మా ఎస్ఎస్పీ గారు, తర్వాత మెదక్ జిల్లా పోలీస్ ఎంత పనిగా నాకు నీటితో సభ ఏర్పాటు చేసినందుకు మా ఎస్ఎస్పీ గారిని, మా డిఎస్పీ, మా సిఎస్, మా ఎస్ఐస్ సిబ్బంది, కానిస్టేబుల్స్ అందరికీ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా గ్రేట్ వాళ్ళు అరేంజ్ చేశారు. తర్వాత మా విలేజ్ నుంచి కూడా నేను రిటైర్మెంట్ అయి తెలిసి దాదాపు 100 మంది వచ్చారు. వారికి కూడా నేను ఎంతో దూరం ఉన్న కూడా వచ్చినందుకు మా రిలేటివ్స్ అందరికీ కూడా నేను వాళ్ళకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్పీచ్ నా గురించి ఎక్కువ చెప్పుకోవడం అనేది చాలా కరెక్ట్ కాదని ఆల్రెడీ మీరు అందరూ చూశారు కదా, ఒక వీడియో వేసాను. సేమ్ ఎంత చెప్పినా మళ్ళీ దాన్నే చెప్పాల్సి వస్తుంది. అయినా కూడా ఇక పదవి విరమణ సభ కాబట్టి ఎంతో కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం నేను 91లో ఎస్ఐ సెలెక్ట్ అయిన తర్వాత, ఎందుకంటే మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చాను. నేను విలేజ్ వాతావరణం నాకు బాగా తెలుసు. ప్రతి ప్రజల యొక్క ప్రతి ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు కాబట్టి, చిన్నప్పటి నుంచి చూసాను కాబట్టి, నేను ఎస్ఐ అయిన తర్వాత ఖమ్మం జిల్లా నుంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో నేను బెస్ట్ షూటర్గా ఎన్నికైనాను. తర్వాత నేను ఆదిలాబాద్ జిల్లా వేసాను. మా ఏరియా చాలా పీస్ఫుల్ ఏరియా. కానీ ఆదిలాబాద్ ఒకేసారి మాకు అసలు టోటల్గా డిఫరెంట్. నేను చిన్నప్పటి నుంచి 25 ఇయర్స్ పెరిగిన వాతావరణం లేదు. నేను ఆదిలాబాద్ జిల్లా పోయిన వాతావరణం లేదు. కోటపాటగా నన్ను గుంటూరులో ప్రొఫెషన్ చేసినారు. అయినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు, ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి విలేజ్లో పెరిగాము కాబట్టి ప్రతి సమస్య తెలుస్తుంది కాబట్టి అడుగులు అయినా కూడా భయపడకుండా ఎంత ప్రవేశంలోనే మాకు రైట్స్ ఆర్గనైజ్ చేసి ఎవ్రీడే మేము గుంటూరు పరిస్థితి ఉపయోగపడాలి. అట్లా ఆదిలాబాద్ జిల్లాలో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. చాలా గొప్పగా అక్కడ పనిచేసిన తర్వాత విద్యుత్ స్కానర్ చిన్న పీరియడ్లోనే నాకు కడెంలో ముఖ్యమంత్రి సూర్య పత్రం, తర్వాత బెల్లంపల్లి, తర్వాత ఎవరికే నాకు ప్రమోషన్ రాలేదు. ఎందుకంటే ఈయనప్పుడు బెల్లంపల్లి మన కడెం ఎస్ఐ ఉన్నప్పుడు ఇప్పుడు డీసీ గారు ఫస్ట్ ఏఎస్పీ గారు ఉండే ఆ సార్ రెగ్యులర్గా కడెం విజిట్ చేసేవారు. సార్ కూడా ఫస్ట్ పోస్టింగ్ నాది ఫస్ట్ పోస్టింగే. మా ఇద్దరి ద్వారా సార్ తోడ్పాటుతోటి చాలా గొప్పగా అక్కడ పనిచేసి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చినాము. పదవి విరమణ ఐపీఎస్ ఆఫీసర్గా చెబుతున్నట్టే ఇదందరూ కూడా ప్రజల యొక్క అందరి యొక్క వాళ్ళ తోడ్పాటుతో జరిగింది. డిపార్ట్మెంట్ తోడ్పాటు, మా ఆఫీసర్ తోడ్పాటుతోనే నేను ఈరోజు పీస్ఫుల్గా రిటైర్ అవుతున్నాను. కానీ ఒకటి మాత్రం సార్ నేను చెప్పగలను, ఈ 34 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఎస్ఐ నుంచి ఇప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా చేశావు అని ఒక ఆఫీసర్ తోటి తప్పు చేసావు నేను ఇప్పుడు ఒక మాట పడలేదు. ఎక్కడ కూడా నేను ఎస్ఐ ఉన్నప్పుడు నాకు అంత ఫ్రీ వదిలి పెట్టేవాడు. తర్వాత నేను సిఐ తర్వాత మా ఎస్ఐ కూడా నేను అదే విధంగా పనిచేయించుకున్నాను. వాళ్ళు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా ఏ విధంగా పనిచేయాలి. ఎందుకంటే కడెంలో పనిచేసినప్పుడు ఒక తీరు ఉంటుంది, బెల్లంపల్లి పనిచేసినప్పుడు ఒక తీరు ఉంటుంది, తర్వాత పంజాబీ ఏసీబీ పనిచేసినప్పుడు ఒక రకమైన పోలీసింగ్ ఉంటుంది. అక్కడ ఉన్న పరిస్థితి తగ్గట్టుగా అవగాహన చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఇప్పుడు కూడా ఇంకా చెప్తాను, స్టిల్ ఈరోజు మనం పోలీస్ స్టేషన్ ఎక్కడ కూర్చున్నా కూడా ఇంకా బాధితులు పబ్లిక్ పోలీస్ స్టేషన్ రావాలంటే ఎవరికైనా ఒకటి తెప్పించుకొని పోతే న్యాయం జరిగిందనే ఫీలింగ్లో ఇంకా ఉంది సార్. మా ఎస్ఐ రోజు అదే చెప్తాను, నేను పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా కూడా ముందు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ బాధలు ఇని మనం పరిష్కరిస్తే డెఫినెట్గా మనకు ఏరియాలో ఒక మంచి పేరు వస్తుంది. మంచిగా స్పందించితే చాలు, నువ్వు వాళ్ళ మాట ఇంటే చాలని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఎక్కడ పోయినా కూడా అదే విధంగా చేయించాను. అందుకే ఇక్కడ మెదకు ఇక్కడ ఉన్న ఈ టెంపుల్స్లో కూడా మా జిల్లాలో మీ దగ్గర ఎటువంటి చిన్న బ్యాడ్ రిమాండ్ రాకుండా నేను ఈరోజు రిటైర్ పెడుతున్నాను సార్. నేను ఇప్పుడు ఐసీ గారి దగ్గర దాదాపు 5-6 ఇయర్స్ నుంచి నేను మంచిర్యాల డీసీసీ దగ్గర ఉన్నప్పుడు సారు రామన్న కమిషన్కి వచ్చారు. దాని తర్వాత అక్కడ 1.5 ఇయర్ చేశాను. తర్వాత ఆదిలాబాద్ ఎస్పీగా 2 సంవత్సరాలు చేశాను. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అంటే దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను సార్తో అనుభవం ఉంది. ఏ రోజు కూడా నేను సార్కి ఇబ్బంది కలిగే విషయం చేయలేదు. సార్ కూడా ఇట్లా ఎందుకు చేసిన విషయం నేను తీసుకురాలేదు. ఒకసారి నాకు ఏం కావాలి ఎప్పుడు కూడా ఫోన్ చేయొద్దు, మనం ముందే ఉండి ఏదైనా సమస్య వస్తే దాని ముందే మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే అక్కడ ఆ సమస్య పెద్ద కాకుండా చేయాలనే ఉద్దేశంతో కష్టపడి మా సిబ్బంది కూడా నేను రోజు మాట్లాడి వాళ్ళతో ఉడుకులు పెట్టించలేదు పని చేయించాను సార్. నేనైతే ఆదిలాబాద్ జిల్లా కూడా తెలుసు మీకు ఎంత తప్పు ఉంటుంది అక్కడ.
చెప్పండి సార్, నేను రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడుకుంటూ అప్ టు కానిస్టేబుల్ ఏదైనా పని కానిస్టేబుల్తో అయితే కానిస్టేబుల్తో డైరెక్ట్ మాట్లాడేవాడిని, ఎస్ఐతో అయితే ఎస్ఐతో మాట్లాడేవాడిని, అదేవిధంగా సిఐతో అయితే సిఐతో మాట్లాడేవాడిని. ఎందుకంటే వాళ్ళతో మనం డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉండదు. తర్వాత అక్కడ ఏం జరిగే కూడా మనకు క్లియర్ చేసి వాళ్ళతో మనం అక్కడ పని చేయించుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే మేము పనిచేసే ఏరియాలు అన్నింటిలో కూడా ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. అంతకుముందు నక్సలిజం ఉంది, దాని తర్వాత ఇప్పుడు కమ్యూనల్ చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద ఇన్సిడెంట్ అయ్యే యుద్ధాలు ఎన్నో ఉన్నాయి. కానీ మేము దాని మీద అవగాహన చేసుకొని పనిచేయడం వల్ల ఎక్కడ కూడా నేను చేసే ఏరియాలో చిన్న ఇన్సిడెంట్ కూడా కాలేదు. తర్వాత నేను ఆదిలాబాద్ జిల్లాలో 19 years చేసిన కూడా ప్రతి ఇన్సిడెంట్ అయినప్పుడు పైసా నేను వెళ్ళేవాడు. ప్రతి ఇన్సిడెంట్ కూడా నేను పైసా ఇంటికి పంపించేవాడు. నేను పైసాలో కూడా దాదాపు 1 year చేశాను. అక్కడ ఉన్న పీరియడ్లో చాలా ప్రజల సహకారంతో చిన్న ఇన్సిడెంట్ కాకుండా అక్కడ నేను చాలా గొప్ప పనిచేశాను. ఆ 19 yearsలో ఎన్నిసార్లు ఎక్కడ ప్రాబ్లం అన్నా కూడా నన్ను ఇన్వాల్వ్ చేయడం వల్ల అట్లా విధంగా నాకు ఎలివేషన్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా తెలిసింది సార్. సేమ్ పీరియడ్లో నేను ఎక్కడ కూడా సొంత నిర్ణయాలు నా అంతా నేను ఇష్టమైనట్టు తీసుకోపోయే సార్. అక్కడ ఏ పరిస్థితి జరుగుతుంది, అక్కడ సిబ్బందితో మాట్లాడి అక్కడున్న పరిస్థితి తగ్గట్టుగా మేము నిర్ణయాలు తీసుకోవడం వల్లే చిన్న బ్యాడ్ కాకుండా మేము ఇంత ఈజీగా 34 years సర్వీస్లో రిమార్క్ లేకుండా నేను రిటైర్ అయ్యాను సార్. నేను తర్వాత ఇక్కడున్న అందరికీ కూడా మా సిబ్బంది అందరూ కూడా నేను చెప్పాను, ప్రతిరోజు చెప్పేవాడు. మెదక్ జిల్లా నేను వచ్చిన తర్వాత ఇది కొత్తగా ఏర్పడిన జిల్లా సార్. ఆ కొత్త జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనమే తీర్చుకోవాలా, ఎందుకంటే ఫెసిలిటీ ఉన్నా లేకపోయినా అని మాకు ఒక ఏరియా అయితే అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా సాల్వ్ చేశాము. అంతకుముందు పెరేడ్ గ్రౌండ్ లేకుండా దాన్ని మేము కలెక్టర్ గారి సహకారంతో, తర్వాత పోలీస్ హౌసింగ్ బోర్డు సహకారంతో ఒక గొప్ప రేటు ఒక